పరాశ్రీ గురువు గారు కూడా ఈ నేల మీద అడుగు పెట్టడం మనకి ఈ నేలని పునీతం చేసింది అని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా వారి యొక్క పాదస్పర్శతోటి మనం పునీతం అవటమే కాకుండా మనం అందరం కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాం, అదృష్టం చేసుకున్నాం. ఈ యూనివర్సిటీలో ఎంతోమంది మేధావులు, ఎంతోమంది సైంటిస్టులు గత 98 సంవత్సరాలుగా ఎన్నో పొజిషన్స్ చేశారు. ఇవాళ ఇదంతటికీ కూడా కారణం ఈ యొక్క నేల ప్రభావం, సరస్వతీదేవి నడయాడే నేల ప్రభావం. అలాంటి పవిత్ర స్థలంలో ఈ అమ్మగారు, మనకి స్వామి గారు, గురువు గారు లాంటి వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టడం అనేది ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. తొడగలిగింది 7 వారాల నగలు, షోడశ శృంగార ధర్మాలను అలంకరించుకొని తిరిగినటువంటి సంస్కృతి సభ్యత మన ధర్మంలో ఉన్నది. ఈ ధర్మానికి మూల వారసత్వమైనటువంటి మకుటం ఎవరు? ఋషులు. కట్టు, బొట్టు, ఆచారము, పద్ధతి. ఈనాడు కాళ్లకు పసుపు పెట్టుకుంటే అదొక శాస్త్రంగా, ఒక స్పిరిచువాలిటీ కింద చూస్తున్నారు తప్పిస్తే ఆ కాళ్ళకు పెట్టుకునే పసుపు లోపల ఎంత వైజ్ఞానిక దృక్పథం ఉన్నదన్న విషయం ఇప్పుడు ఆధునిక శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. మాతృమూర్తులు మెడలో వేసుకునే మంగళసూత్రానికి, కాళ్ళకు పెట్టుకునే మెట్టలకి, గాజులకి, పురుటిలో పెట్టుకునేటటువంటి తిలకధారణకు, ప్రతి దాని వెనకాల ఎన్ని విజ్ఞాన సూత్రాలు ఉన్నాయి, వైజ్ఞానికమైన మూలాలు ఉన్నాయని ఇప్పుడు ఈ 30వ శరీరంతో, ఈ వయసుతో ప్రతి ఒక్కదాన్ని నేను క్రోడీకరించి చూస్తుంటే ఈ ధర్మంలో పుట్టినందుకు, నేను ఒక గురువునైనందుకు సదా గర్వపడుతూ ఉంటాను. మాది అంబాత్రయ క్షేత్రం అని ఈ మధ్యలోనే కొత్తగానే స్థాపన చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ. ఇప్పుడు నారాయణపేటగా కొత్త జిల్లా అయ్యింది. నేను మహారాష్ట్రలో మా గురువు చేత దీక్షను స్వీకరించి 2011వ సంవత్సరం ఇక్కడికి వచ్చాను. అక్కడ ఒక అమ్మవారి ఆశ్రమాన్ని నెలకొల్పి అక్కడి నుంచి నా తపస్సును, నా అనుష్ఠానాన్ని కొనసాగిస్తూనే ఎందరో జీవితాల లోపల విజ్ఞానపు శకలాలను నేను నెలకొల్పగలిగాను. ద స్పిరిచువాలిటీ ఈజ్ ద ఆధ్యాత్మికత అనేది ఏ వంకతో వెంట్రుక ప్రమాణం చూపేటటువంటి భేదం లేకుండా కూడా వితౌట్ సైడ్ ఎఫెక్ట్, సైన్స్ ఈజ్ ద వన్ స్పిరిచువాలిటీ. ఏ విధమైనటువంటి ఇతర భేదం కాకుండా ఈనాడు సైన్స్ ఒకటి కనిపెడుతుందంటే ఇంకొకటి దానికి ఏదో ఆల్టర్నేటివ్ జరుగుతూనే ఉన్నది. సైడ్ ఎఫెక్ట్ లేని సైన్స్ ఇక ముందు రాదు, ఇక ముందు రాలేదు కూడా, ఇక ముందు రాదు కూడా. కానీ మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన ఆధ్యాత్మికత, మన ధర్మం భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా మానవ మనుగడకు ఎంతో సోపానమైనది, అమృత సమానమైనటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలు. ఒక్కొక్కటి శోధిస్తుంటే ఎలా గుజిగుచ్చారు మన పెద్దలు, వీటిని ఎలా కనిపెట్టారు, ఎలా మనకి ఇచ్చారు, ఇంతటి నైపుణ్యం, ఇంత క్రియాశీలత ఎంత గొప్పగా మనకు దక్కిందని సదా మేము అడుగడుగున గర్వపడుతూ ఉంటాము. ఈరోజు ఈ యూనివర్సిటీ వాళ్ళు మాకు ఇంతటి అదృష్టాన్ని, ఇంత గొప్పతనాన్ని మాకు ప్రసాదించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మాలో ఉన్నటువంటి వైజ్ఞానికత్వాన్ని కూడా గుర్తించగలిగారు కాబట్టి. స్వామీజీలు అంటే ఒక ఏదో అధోగతిలో ఉంటారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతుంటారు అనే సమాజంలో మాలో కూడా ఒక సైంటిస్ట్ని, ఒక విజ్ఞానమైనటువంటి మూలాన్ని గుర్తించినందుకు చాలా సంతోషం. ఈ భారతదేశంలో పుట్టినందుకు, ఈ సనాతన ధర్మంలో పుట్టినందుకు మనందరం గర్వపడాలి. ఆలయ వ్యవస్థ లోపల, ఆలయ వ్యవస్థలో ఉండేటటువంటి విజ్ఞాన మూలాలు కానివ్వండి, ఆ దార్శనికత, ఆ నైపుణ్యం ఎంతో విశిష్టమైనది. దట్స్ టోటల్లీ యూనివర్సల్ సైన్స్ అండ్ నేచర్ సైన్స్. ఆలయ వ్యవస్థ అనేది, ఆలయానికి ఉండేటటువంటి ఆగమ పద్ధతి, అక్కడ చేసేటటువంటి భగవత్ కైంకర్యములు, ఆచార్యులు ఉచ్చరించేటటువంటి మంత్రాల యొక్క ఫ్రీక్వెన్సీ, అక్కడ గర్భాలయంలో ఆలయం మూల విగ్రహం కింద శరాధార ప్రతిష్ట, ఆ యోగనాడి, ఆ యంత్ర ప్రతిష్ట, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటటువంటి ఒక మూల కేంద్రం అది. ఈనాడు దేవాలయం అంటే ఒక టూరిస్ట్ స్పాట్ కింద తయారు చేశారు. అలాగే దేవుడు అంటే కేవలం ఒక విహార కేంద్రకంగా తీర్చిదిద్దారు. కానీ ఏంటి దైవత్వం అంటే, దేవాలయ వ్యవస్థ అంటే ఏంటి, అక్కడ దేవాలయంలో చేసే పూజలు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కనుక మనం శోధించగలిగితే మన జన్మలు సరిపోవు, మన జీవితాలు సరిపోవు. అది కేవలం ఆత్మజ్ఞానంతో, జ్ఞానయోగంతో,
శరీరాన్ని ఆత్మను భగవంతుడికి ఐక్యం చేసినటువంటి ఋషి పుంగవులు మాత్రమే దాన్ని దర్శించగలిగారు. ఈనాడు ఈ జీవితాన్ని కంప్లీట్గా మన యొక్క స్పిరిచువల్ నాలెడ్జ్ మీద కనుక మనం పెడితే మన వయసు సరిపోదు. అన్ని వేదాంత మూలాలు, తంత్రజ్ఞానం, మంత్రజ్ఞానం, యంత్రజ్ఞానం ఒకటా రెండా, అబ్బా ఎన్ని అద్భుతాలను మనకి ఇవ్వగలిగారు ఈ ప్రపంచంలో. ఇన్ని అద్భుతాలను మనకి ఇవ్వగలిగినటువంటి మెయిన్ మూలమైనటువంటి బీజ సంస్థానం ఏదంటే ఆధ్యాత్మికతనే గురువులే, స్వామీజీలు, ఋషులు, యోగులు మాత్రమే ఇవ్వగలిగారు. ఈనాడు మాతృమూర్తి ధరించేటటువంటి చీరలో కూడా ఒక విజ్ఞాన మూలం ఉన్నది. వాళ్ళు పోసేటటువంటి కుచ్చులు కానివ్వండి, వాళ్ళు ధరించేటటువంటి చీర లోపల కూడా ఆ యాంగిల్లో కూడా ఒక వైజ్ఞానికమైన దృక్పథం ఉన్నది. వాళ్ళు వేసుకునేటటువంటి జడ కుచ్చుల్లో కూడా ఒక విజ్ఞాన మూలం ఉన్నది. ప్రతి దాంట్లో ఒక సైన్స్ ఉంది మన వాళ్ళ లోపల. ఈనాడు కూరలో వాడే పసుపుని, ఉప్పుని మనం యాంటీబయోటిక్ అని క్రెడిట్ చేశాం. కానీ పసుపును, ఉప్పును వాడటం ఎప్పటి నుంచి మొదలైందో మీకు ఎవరికైనా తెలుసా? పసుపు ఎప్పటి నుంచి వాడకంలో ఉంది, ఉప్పు ఎప్పటి నుంచి వాడకంలో ఉంది. కానీ అప్పుడు కంప్యూటర్లు లేవే, అప్పుడు ల్యాబులు లేవు కదా, అప్పుడు ఏ టెలిస్కోపులు, మైక్రోస్కోపులు లేవు కదా. మరి ఎలా వాళ్ళు కనిపెట్టారు ఉప్పు వాడితే మనకు మంచిది శరీరానికని, పసుపు వాడితే మంచిదని ఎలా తెలుసు? కుంకుమలో ఎన్ని ఔషధీ గుణాలు ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నారు శాస్త్రవేత్తలు. పోనీ పసుపు కుంకుమ అంటే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, దాన్ని వదిలివేద్దాం. మనం దైనందిన జీవితంలో ఇళ్లలో పోపు పెట్టుకునేటటువంటి ఆవాలు, జీలకర్ర, మనం తినేటటువంటి కాయగూరలు, ఆకుకూరలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? అప్పుడు ఏ స్మార్ట్ ఫోన్లు కానీ కరెంటు కూడా లేదు కదా. ఎలా కనిపెట్టగలిగారు మన వాళ్ళు? దీనికి మూలమైన ఒకటి అంకితం ఉన్నది. ఆ మూలాంకితం ఏమిటంటే అది ఏ ఆధ్యాత్మికత శక్తి, తపశ్శక్తి, మంత్రశక్తి, యోగశక్తి. ఋషులు ఏదైనా ఒక చెట్టుని ఇలా స్పృశించగలిగితే దాని యొక్క గుణం వాళ్ళకి తెలిసేది. ఒక ఆకుని, ఒక దర్భను, ఒక గడ్డిపోసను ముట్టుకుంటే దాని యొక్క ఔషధం తెలిసేది. అది యోగ బలం. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది ప్రకృతి లోపల మమైక్యమయ్యేది. నేచరే స్పిరిచువాలిటీ, స్పిరిచువాలిటీ నేచర్. మానవుడు వేరు కాదు, సంసారికం వేరు కాదు, ఆధ్యాత్మికత వేరు కాదు, అంతయు ఒక కుటుంబం. అది ఏ వసుదైక కుటుంబం. ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే సపరేట్ అయిపోయింది, అదొక ఫంక్షన్ అయిపోయింది. సంసారికులు అంటే అదొక సపరేట్ అయిపోయింది, అదొక ఫంక్షన్ అయిపోయింది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే అంత కలిసినట్టు జీవించేవాడు. ఈరోజు ఈ సభా వేదికగా మీకు అందరికి నేను ఒక చిన్న విన్నపం ఏం చేస్తున్నానంటే, భారతీయ విలువలను కాపాడండి, సనాతన ధర్మం యొక్క మూలాలను కాపాడండి. ఇంతకుముందు మాతాజీ గారు చెప్పారు, ప్రతి వ్యక్తి పుట్టుకతో మన పిల్లలకి వాళ్ళని కనడమే కాకుండా వాళ్ళకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక అంశాన్ని కనుక ఇవ్వగలిగితే భవిష్యత్తు లోపల తనను తాను నియంత్రించుకొని సమాజం ముందు తాను తలవంచకుండా సమాజంలో తల ఎత్తుకొని తిరిగేటటువంటి గొప్ప సంతానాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మంత్రబలం యొక్క పట్టేంది, మంత్రం యొక్క నియంత్రణ శక్తి ఏందనేది మేము అనుభవిస్తున్నాం, మాకు తెలుసు. మన సంయమన శక్తి నిలబెట్టి మనోప్రేరేపితమైనటువంటి శక్తిని ప్రబలితం చేయడానికి మంత్రాలు ఉపయోగపడుతుంటాయి. కాబట్టి మనకు భారతీయ వాంగ్మయంలో మన గురువులు మనకు అన్నీ ఇచ్చారు. ఈ భూమి ఆవిర్భావం చెంది అంతమయ్యే వరకు మనకు ఎటువంటి సబ్జెక్ట్స్ అవసరమో, ఎటువంటి జీవన మూలాలు అవసరమో, జీవన స్థితిగతులు అవసరమో మనకు అన్నిటిని ధారపోసి మనకు గురువులు ఇచ్చారు. వాటిని మనం అనుభవించడం లేదంతే. వాటిని అనుభవించక పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి వాటి వెనకాల మనం పరిగెడుతూ మనదైన ధర్మాన్ని కోల్పోతూ తల్లిపాలుని కాళ్ళతో తన్ని డబ్బపాలుని చంగలో పెట్టుకొని తిరుగుతున్నట్టు ఇప్పుడు మన వాళ్ళ పరిస్థితి. అవన్నీ కూడా మేము లైవ్లో చూస్తున్నాం. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలను, మన విలువలను గుర్తించి మనిషిలా బ్రతికుతూ మానవ జీవితానికి ఒక చైతన్యవంతమైనటువంటి దిక్సూచిగా నిలుస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. నిజంగా గురువుగారికి ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మేము ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అని ఎందుకంటామంటే నిజంగా ఫస్ట్ సైంటిస్ట్, ఈ వరల్డ్లో ఫస్ట్ సైంటిస్ట్ ఎవరంటే మన ఋషులే. ఇప్పుడు జీరో ఎవరు కనిపెట్టారంటే ఆర్యభట్ట. జీరో లేకుండా మ్యాథ్సే లేదు. సో ద ఫస్ట్ సైంటిస్ట్ ఆర్ అవర్ రిషీస్. నిజంగా ఎంతో సైన్స్ ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన గురువుల్ని నిజంగా
మనం వాళ్ళకి ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నా అది సరిపోవు. All India Institute of Local Self-Government Center in Andhra University. So it's our pride privilege to honor distinguished spiritual personalities. So we have been hearing about IQ, intelligence quotient. The world is running after IQ, but the companies, the software companies, they also prefer individuals who have balanced emotions, that is EQ, emotional quotient. But nowadays we need peace of mind. We need to, all the 7 deadly sins, Kam, Krodh, Lobh, Moh, Mad, Matsarya, we need to win over them, and we need to embrace eternal happiness. For that we need spiritual quotient or spiritual intelligence, and these gurus have been guiding us. Asatoma Sadgamaya, Tamasoma Jyotirgamaya, Mrityorma Amrutam Gamaya. So a guru takes you from ignorance to bliss. A guru takes you from mortality to immortality, because in Bhagavad Gita it is said that the body is temporary but the Atma is permanent. So it will take us to the Atma level. So Atma Vidya. And so it is very important for all of us to find the right guru and make our path, because it's never too late. It's always the right time to start. So I thank Andhra University for this opportunity, and also All India Institute of Local Self-Government. I'll start with the first recipient of the award. He was the second Vice Chancellor of Andhra University. Professor Sarvepalli Radhakrishnan is the second Vice Chancellor of Andhra University. ఇక్కడ ఎందుకు ఒక నన్ను అడిగారు, ఎందుకు స్పిరిచువల్ కార్యక్రమాలు చేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో అంటే నేను చెప్పాను, ద సెకండ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఇంకేం కావాలి మీకు? వాట్ ఎల్స్ యూ నీడ్? సో అలాగా. అండ్ అట్ ద సేమ్ టైం వీ చెరిష్, ఎందుకంటే మేము ఫిలాసఫీ చదివేవాళ్ళు చాలామంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రచించిన ఇండియన్ ఫిలాసఫీ బుక్ ఇప్పటికీ మనం ఫాలో అవుతాం. How many people know that? So that's the greatness of our university. 1926 లో established an university. ఇంకో 2 years లో we'll be celebrating a centenary. So heading towards century. So thank you, and I'll be introducing recipient of our spiritual scientist award, Shri 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 Aditya Para Shri Swami is the esteemed founder and Peethadipati of Shri 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 Ambatraya Kshetram Trishakti Peetham. His primary mission is to lead and inspire others to walk the path of truth, righteousness and ahimsa as established by the ancient rishis. As a renowned spiritual orator, he has profoundly impacted the lives of many young people, guiding them towards self-realization and spiritual awakening. Through his teachings and example, he emphasizes the importance of living a life aligned with these timeless principles, fostering inner growth and spiritual harmony. So at this juncture, I request our Honorable Principal Garu to confer Spiritual Scientist Award upon Shri 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 Aditya Para Shri Swami Ji. సార్ ఓకే సార్. అలాగే ఓకే సార్.